కుమ్మరివాడు కుండను తయారు చేసేటప్పుడు మొట్టమొదటిగా మట్టిని తీసుకొస్తాడు, బకెట్ నీళ్లు కలుపుతాడు, కాళ్ళతో తొక్కి తొక్కి అలా తొక్కుతూ ఉంటే అప్పుడు అది అంటుందట మట్టి, ఓ దేవుడా ఏంటి కష్టాలు నాకు అంటే అప్పుడు దేవుడు మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు, నీకు అంతా మేలే అన్నాడట. ఆ తరువాత ఆ మట్టి ముద్ద తీసి చక్రం మీద పెట్టి తిప్పుతూ ఉంటే ఏంటిది ఇలా తిప్పుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటే నీ మేలు కోసమే ఊరుకో అన్నాడట. నిప్పు పెడితే దేవా నేను తట్టుకోలేను, నన్ను కాల్చేస్తున్నాడు అంటే నువ్వు అలా కాల్చబడటం నీ మేలు కోసమే ఊరుకో అన్నాడట. తరువాత ఒక రైతు కొన్నాడు, నీళ్లు పట్టాడు, ఇంటికి తీసుకెళ్తున్నాడు, తల మీద కూర్చుంది. ఇప్పుడు మట్టి నుండి ఎక్కడికొచ్చింది అది? మనిషి తల మీదకి, పనికి మాలిన స్థలం నుండి ఉన్నతమైన స్థితిలోనికి. ఒక కుమ్మరివాడు ఏ విధంగానైతే కుండను ఆ షేప్ వచ్చేదాకా ప్రయత్నం చేస్తాడో అలాగే దేవుడు కూడా మన జీవితాల మీద తన చేతులుంచి ఆయన వాక్యము ద్వారా ఆయన అనుకున్న షేపు వచ్చేంత వరకు మనల్ని తయారు చేస్తూనే ఉంటాడు.